వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి ఇండియా నుంచి ఫస్ట్ ఏ డేటా బ్యాంక్ అనేది లాంచ్ చేస్తున్నట్లుగా తెలియజేశారు అనమాట. ఎందుకోసం ఇలా ఒక డేటా బ్యాంక్ ఏర్పాటు చేస్తున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం అనేది కూడా మనం తెలుసుకోవాలన్నమాట. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది రీసెంట్ టైంలో మనం ఎక్కువగా చూస్తున్నాం, ప్రతి చోట కూడా మనం వినియోగిస్తూనే ఉన్నాం. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుతున్నప్పుడు ప్రతి ఒక్క పరిస్థితుల్లో మనం సెక్యూరిటీ అనేది చూసుకోవాలి, భద్రత అనేది గమనించుకోవాలి. ఎందుకంటే ఆర్టిఫిషియల్ వీడియోస్ ద్వారా డీప్ ఫేక్ చేయడం లేదా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఏవైతే డేటా ఉంటుందో సమ్ డాక్యుమెంటేషన్ కావచ్చు, దేశ భద్రతకు సంబంధించినటువంటి విషయాలు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఎవరో ఒకళ్ళు దాన్ని నాశనం చేసేటువంటి ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ పెరిగిన క్రమంలో. సో అందుకోసమే ఇక మీదట మన దగ్గర ఉన్న డేటాను ప్రొటెక్ట్ చేసుకోవడం ఒకటి, ఇక మీదట వాడేటువంటి టెక్నాలజీ పరంగా మనం ఏ టెక్నాలజీ కనుక అడాప్ట్ అయితే అటువంటి సిచ్యువేషన్లో కూడా ఏ డేటాలో వినియోగిస్తున్నాం, మన దేశ భద్రత కోసం వినియోగించే క్రమంలో ఏ డేటాని ఏ విధంగా సంరక్షించాలి అనేటువంటి విధంగా ఒక డేటా బ్యాంక్ అనేది ఏర్పాటు చేస్తున్నాం. సో డేటా బ్యాంక్ అంటే జనరల్గా మనం బ్యాంక్ అన్నప్పుడు మనం ఏం చేస్తాం, డబ్బులు దాచుకుంటాం. అలాగే ఇక్కడ డేటా బ్యాంక్ అంటే మన దేశానికి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ విషయాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి మెయిన్ సమాచారాన్ని విభాగాలుగా చేసి ఒక చోట భద్రపరచడమే డేటా బ్యాంక్ అనమాట. సో ఇన్ఫర్మేషన్ని స్టోర్ చేయడం, అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి డేటాని ఇక్కడ భద్రపరచడం జరుగుతుంది. సో ఎందుకోసం ఇలా చేస్తున్నారంటే మన దేశ భద్రతని కాపాడడం కోసం, నేషనల్ సెక్యూరిటీ కోసం ఇలా ఒక డేటా బ్యాంక్ అనేది ఏర్పాటు చేసినట్లుగా గవర్నమెంట్ తెలియజేసింది. అండ్ ఇక్కడ మనం డేటా బ్యాంక్ అని చెప్తున్నాం, ఇది వేరే దేశాల్లో ఆల్రెడీ చాలా దేశాలు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఎందుకంటే చాలా అభివృద్ధి చెందిన దేశాలు లైక్ యుఎస్, యూకే, కెనడా ఇలాంటి దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాలన్నిట్లో కూడా ఆల్రెడీ ఇవి వినియోగిస్తున్నారు. కాబట్టి అక్కడ వచ్చినటువంటి సమస్యల పరిష్కారం కోసం, అంటే రక్షణ వ్యవస్థలో కనుక ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయని ముందుగానే వాళ్ళు ఊహించి కొన్ని రూల్స్ అండ్ గైడ్లైన్స్ పెట్టుకున్నారు. సో గైడ్లైన్స్ ప్రకారమే మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వినియోగించాలి. అలాగే చాలా చోట్ల వినియోగిస్తున్న క్రమంలో అంటే బ్యాంకింగ్ రంగంలో కావచ్చు, టెక్నాలజీ పరంగా బుల్లెట్ ట్రైన్స్లో ఇట్లా ఎక్కడెక్కడ మనం టెక్నాలజీని ఎక్కువగా వినియోగించి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి మారుతున్నామో అక్కడ అన్ని చోట్ల కూడా ఏ విధంగా ఇంకొకరి ప్రైవసీ డిస్టర్బ్ అవ్వకుండా మనం ఎలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడాలని గైడ్ లైన్స్ అనేవి చాలా దేశాలు ఇచ్చేసారనమాట. సౌత్ కొరియా కూడా వాళ్ళ దేశంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వినియోగించే క్రమంలో దేశ భద్రతకు ముప్పు వాటిల్లకుండా కొన్ని గైడ్ లైన్స్ అనేవి రీసెంట్గా రిలీజ్ చేయడం జరిగింది సౌత్ కొరియా. సో అలాగే మన దేశం కూడా ఈ దేశ భద్రతను దృష్టిలో ఉంచుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి ఒక డేటా బ్యాంక్ అనేది ఏర్పాటు చేసినట్లుగా తెలియజేసింది. ఎటువంటి విషయాల గురించి ఎక్కువగా ఇందులో డేటా అనేది స్టోర్ చేయడం జరుగుతుందంటే రియల్ టైమ్ శాటిలైట్ ఇన్ఫర్మేషన్ ఒకటి, డ్రోన్స్ వినియోగించిన క్రమంలో వాటి యొక్క ఇన్ఫర్మేషన్. డ్రోన్స్ వినియోగం అంటే జనరల్గా మనం యూజ్ చేసుకునేవి కాదు, దేశ భద్రతకు వినియోగించే డ్రోన్స్ ఉంటాయి, గస్తీ కోసము, బోర్డర్ లైన్స్ వెంబట ఎక్కడైతే మన డ్రోన్స్ వినియోగిస్తూ ఉంటామో దేశ రక్షణ కోసం వాటి యొక్క ఇన్ఫర్మేషన్. ఐఓటీ అనలిటిక్స్, నథింగ్ బట్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అనలిటిక్స్ అనమాట. ఎథిక్స్తో ఫాలో అవుతూ ఉండాల్సినటువంటివి అనమాట. అవన్నీ కూడా ఇందులో ఇంపార్టెంటే. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటాం, అంటే అక్కడ యూజ్ చేసుకునే క్రమంలో మన దేశంలో టెక్నాలజీని మార్పు చేసే క్రమంలో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించినటువంటి డేటా భద్రత కూడా మనకి ఇంపార్టెంట్. అంటే ఇలా మనం ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి ఒక డేటా బ్యాంక్ ఏర్పాటు చేస్తున్నామంటే చాలా విషయాలకు సంబంధించినటువంటి డేటా స్టోర్ చేస్తామని చెప్పాం. ఎటువంటి డేటా? మనం ఇప్పుడు పరిపాలన విషయంలో మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద వినియోగిస్తున్నాం గవర్నెన్స్ కోసం, అంటే పరిపాలన. బిజినెస్ సెక్టార్లో నథింగ్ బట్ మన ఎకానమీని వృద్ధి చేసుకునే క్రమంలో చాలా రంగాల్లో బిజినెస్ పర్పస్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుతున్నాం. దాంతోపాటు సైబర్ సెక్యూరిటీ అనేది కూడా మనం చాలా రంగాల్లో చూస్తున్నాం. సో ఇలా రకరకాలైనటువంటి అంశాల్లో మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగిస్తున్నాం. కాబట్టి వాటికి సంబంధించినటువంటి విడివిడి డేటా మొత్తాన్ని కూడా ఈ డేటా బ్యాంక్లో స్టోర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కనుక ఒక డేటా బ్యాంక్ అయితే దానిలో డివైడ్ చేసుకొని ఇది గవర్నెన్స్ కోసం, ఇది బ్యాంకింగ్ సెక్టార్ కోసం, నెక్స్ట్ ఇంకొంచెం ఏమిటంటే సైబర్ సెక్యూరిటీ కోసం, అంటే మనకు సంబంధించినటువంటి డిజిటల్ డేటా ఏదైతే ఉంటుందో ఆ డిజిటల్ డేటా మొత్తం స్టోర్ చేయడానికి ఇలా విడివిడిగా విభాగాలుగా చేసుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించినటువంటి డేటా బ్యాంక్ అనేది ఏర్పాటు చేయబోతున్నారు.
సో మనం ఏదైనా సరే మన టెక్నాలజీని వినియోగించినా లేదా కొత్తగా ఏదైనా ఆవిష్కరణలు చేసినా ఎందుకోసం అంటే మన దేశం యొక్క ఆర్థిక ప్రగతి కోసం. ఎందుకంటే వికసిత భారత్ 2047 దృష్టిలో ఉంచుకొని అప్పటికల్లా విజన్ 2047 కల్లా కూడా మన దేశం కంప్లీట్‌గా అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలి అని మన గవర్నమెంట్ ఇలా అన్నీ చేస్తుందన్నమాట. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని వాడే క్రమంలో కొత్త టెక్నాలజీని ఎక్కడెక్కడ మనం వినియోగిస్తున్నాం. డిజాస్టర్ మేనేజ్మెంట్ రంగంలో అంటే విపత్తు నిర్వహణ విషయంలో ఏ విధంగా వినియోగిస్తున్నాం. ఇదంతా కూడా ఎకనామిక్ గ్రోత్‌కి ఏ విధంగా ఉపయోగపడుతుంది. ఇదంతా వినియోగిస్తున్న క్రమంలో ఏంటంటే మన గవర్నమెంట్ చేసే ఏ పనైనా మనకి ఎలా ఉండాలి, ఒక వర్క్ చేస్తుందంటే అది ఖచ్చితంగా బాధ్యతాయుతమైనదిగా అయ్యుండాలి. దానిలో ఎటువంటి పొరపచ్చాలు లేకుండా అందరికీ వినియోగంలోకి రాగలగాలన్నమాట. అలా డేటా అనేది వినియోగించబడాలి అంటే రెస్పాన్సిబుల్‌గా యూజ్ చేయాలి. అండ్ రెస్పాన్సిబుల్‌తో పాటు ట్రాన్స్‌పరెన్సీ కూడా కావాలి. అంటే పారదర్శకత కూడా చాలా ఇంపార్టెంట్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి సంబంధించినటువంటి డేటా బ్యాంక్ అనేది ఏర్పాటు చేస్తున్నారు. ఎందుకోసం అంటే మన దేశం యొక్క భద్రత కోసం. సో 100 ఇంజినీరింగ్ కాలేజెస్ కర్ణాటకలో ఉన్నటువంటి నియర్లీ 100 ఇంజినీరింగ్ కాలేజెస్‌లో వాటిని అడాప్ట్ చేసుకుంటున్నట్లుగా తెలియజేశారు. అడాప్ట్ చేసుకోవడం అంటే వాటిని అభివృద్ధి చేయడం అండ్ అభివృద్ధి చేసే క్రమంలో ఎటువంటి విషయాలు అభివృద్ధి చేస్తున్నారు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ వైజా లేకపోతే ఇంకా ఏ విధంగా కార్పొరేట్ స్ట్రక్చర్ వైజా అనేది మనం తెలుసుకోవాలన్నమాట. సో కర్ణాటకలో ఉన్నటువంటి నియర్లీ 100 ఇంజినీరింగ్ కాలేజీలను అయితే కొన్ని కార్పొరేట్ సంస్థలు అడాప్ట్ చేసుకుంటున్నట్లుగా తెలియజేశాయన్నమాట. ఇక్కడ నియర్లీ 100 కాలేజీలని అడాప్ట్ చేసుకోవడం అంటే కార్పొరేట్ కంపెనీస్. సో అది ఎందుకోసం? సో ఇక్కడ ఏంటంటే ఆ కాలేజీలో చదువుకుంటున్నటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీ కలిగించడం కోసం. సో ఈ ఎంప్లాయ్‌మెంట్ ఆపర్చునిటీ కలిగించే క్రమంలో నిపుణ కర్ణాటక అనేటువంటి ఇనిషియేటివ్ అనేది తీసుకొని వచ్చారు. సో ఈ నిపుణ కర్ణాటక ఏదైతే ఉందో ఈ నిపుణ కర్ణాటక ద్వారా ఏందంటే ఎక్కడా కూడా డిస్టర్బెన్స్ ఉండకుండా చదువుకునే విషయంలో వాళ్ళు ఏ విధంగా మారాలి లేదా ఎంప్లాయ్‌మెంట్ పొందేదాకా అంటే వాళ్ళ యొక్క ఉద్యోగం అనేది తెచ్చుకునే వరకు కూడా వాళ్ళకి కావాల్సినటువంటి స్కిల్స్ అవ్వచ్చు, నాలెడ్జ్ అవ్వచ్చు, టెక్నికల్‌తో పాటు వాళ్ళకి ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా కావాలి. ఓన్లీ థియరిటికల్ పార్టే కాదు. ఇలా మొత్తం నేర్పించుకోవడం కోసం నిపుణ కర్ణాటక అనేటువంటి స్కీమ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. స్కీమ్ అంటే ఇది ఒక స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ అన్నమాట. ఇందులో ఏందంటే నియర్లీ 1,00,000 మంది స్టూడెంట్స్‌ని ట్రైనీస్‌గా తీసుకొని ఈ సంవత్సరం పాటు వాళ్ళకి స్కిల్స్ అనేవి నేర్పించడం జరుగుతుంది. అండ్ రీసెంట్‌గా జరిగినటువంటి బెంగుళూరు టెక్ సమ్మిట్ 2024 ఏదైతే ఉందో దాంట్లో ఏంటంటే నియర్లీ 50 ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది. సో 50 ఇన్నోవేటివ్ ప్రొడక్ట్ లాంచ్ చేసే క్రమంలో అక్కడ లోకల్‌గా ఉండేటువంటి ఇంజినీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైతే ఆసక్తి కలిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి స్కిల్స్ నేర్పించి వాళ్ళ యొక్క ఆవిష్కరించే ధోరణి కలిగినటువంటి ఆలోచనలు ఏవైతే ఉంటాయో వాటి నుంచే కొత్త ప్రొడక్ట్స్ అనేవి చాలా వచ్చాయన్నమాట. అందుకోసమే స్టూడెంట్స్‌గా ఉన్న వాళ్ళని టెక్నికల్ వైపు వాళ్ళ నాలెడ్జ్ గెయిన్ చేసుకునే విధంగా వాళ్ళ స్కిల్స్ నేర్పించాలని ఒక మెమోరాండమ్ ఆఫ్ అండర్‌స్టాండింగ్ అనేది పెట్టుకోవడం జరిగింది. సో దీనిలో ఏంటంటే DRDO వాళ్ళు ఫిన్లాండ్ నథింగ్ బట్ ఫైనాన్షియల్ సెక్టార్ అండ్ ఫిన్లాండ్ దేశం ఫైనాన్షియల్ సెక్టార్‌లో కూడా ఏ విధంగా ఉండాలో కూడా ఉంటుంది. అండ్ స్విట్జర్లాండ్ ఇవన్నీ కలిసి అక్కడ ఉన్నటువంటి ఈ అడాప్ట్ చేసుకున్నటువంటి కాలేజెస్‌లో ఉన్నటువంటి స్టూడెంట్స్‌కి టెక్నికల్ నాలెడ్జ్ పరంగా, ప్రాక్టికల్ నాలెడ్జ్ పరంగా స్కిల్స్ అనేవి నేర్పించడం జరుగుతుంది. సో ఇది ఏంటంటే మన దేశంలో ఉన్నటువంటి AI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అంటే ప్రతి రాష్ట్రంలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని బెటర్‌గా వినియోగించుకునే క్రమంలో ఒక డివిజన్ అనేది ఉండాలి. నథింగ్ బట్ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ని మన ప్రగతి కోసం ఏ విధంగా వాడుకోవాలని ఒక సెక్టార్ అన్నమాట. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అండ్ కర్ణాటక స్టార్టప్ అవార్డ్స్ 2025 వీటిని దృష్టిలో ఉంచుకొని 2025 టైం కల్లా కూడా కొత్తగా చాలా కంపెనీస్ రావాలి. ఆ రాష్ట్రం యొక్క అభివృద్ధికి కొత్త టెక్నాలజీస్ రావాలి, కొత్త థాట్స్ రావాలి, కొత్త కంపెనీస్ రావాలి. ఈ యొక్క అభివృద్ధిలో స్టూడెంట్స్ కూడా ముందుగా ఉండాలి అని ఇన్నోవేషన్‌ని, నాలెడ్జ్‌ని, ఇన్నోవేషన్స్‌ని, నాలెడ్జ్‌ని అంటే ఇక్కడ ఆవిష్కరణలని ముందుకు తీసుకొని వెళ్ళడం కోసం గ్లోబల్ మార్కెట్ పరంగా కర్ణాటక గవర్నమెంట్ వారు నియర్లీ 100 ఇంజినీరింగ్ కాలేజీలో ఉన్నటువంటి స్టూడెంట్స్‌కి స్కిల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అంటే నైపుణ్యాభివృద్ధి శిక్షణా కార్యక్రమాలు అనేవి ఈ యొక్క కార్యక్రమంలో ఉంటాయి. కర్ణాటక గవర్నమెంట్ వాళ్ళు తీసుకున్న దాంట్లో. దాని పేరు వచ్చేసి నిపుణ కర్ణాటక. సో ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కార్ అన్నమాట. ఇవి
రీసెంట్గా ఇవ్వడం జరిగింది. ఇవి 2024లో ఇస్తున్నప్పటికీ కూడా లాస్ట్ 2 ఏళ్ల నుంచి ఈ అవార్డులను ఇవ్వలేదన్నమాట. సో ఈ అవార్డులు ఈ ఇయర్ ఇస్తున్నారు. 2024లో ఇస్తున్నారు. కానీ ఇవి 2022, 23 సంవత్సరంలో ఇవ్వవలసినటువంటి పురస్కారాలు అన్నమాట. లేట్‌గా ఇస్తున్నారు. అండ్ ఇందులో ఏంటంటే నియర్లీ 82 మంది కళాకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సెలెక్ట్ చేసి ఈ అవార్డు అనేది బహుకరిస్తున్నారు. ఈ అవార్డు పేరు వచ్చేసి ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కార్ అవార్డు అనేది ఇస్తున్నట్లుగా గవర్నమెంట్ తెలియజేసింది. సో గవర్నమెంట్ ఇస్తుందంటే గవర్నమెంట్ తరపున మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆధీనంలో ఈ యొక్క అవార్డులనే ఇవ్వబడతాయి అన్నమాట. సో మనకి యూనియన్ మినిస్టర్గా ఉన్నటువంటి గజేంద్ర సింగ్ షెకావత్ యూనియన్ కల్చర్ మినిస్టర్ అన్నమాట. ఆయన ఈ అవార్డుల ప్రధానోత్సవం అనేది చేస్తున్నారు. నియర్లీ 82 మంది కళాకారులను గుర్తించి వాళ్ళకి అవార్డులు అన్నమాట. సో ఈ అవార్డు ఎటువంటి విషయాల కోసం ఇస్తారు? సో మనకి నోబెల్ అనగానే ఎటువంటి విషయాలు ఇస్తారు? సైన్స్ అండ్ టెక్నాలజీ ఇట్లా ఎందులో ఇస్తారనేది మనకు ఒక ఐడియా ఉంది. అలాగే ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ పురస్కార్ అనేది ఎటువంటి విషయాలకు ఇస్తారంటే మ్యూజిక్, సంగీతం, డాన్స్, డ్రామా, ఫోక్ డాన్స్, ట్రైబల్ ఆర్ట్స్ అండ్ పప్పెట్రీ, బొమ్మలతో ఆడించుకునేటువంటి కళ అనమాట. ఇట్లా ఏవైతే ఉన్నాయో మ్యూజిక్, డ్యాన్స్, డ్రామా, ఫోక్ డ్యాన్స్ ఇట్లాంటి ఏవైతే ఉన్నాయో ఆ కళల్లో బాగా గుర్తింపు పొందినటువంటి వ్యక్తులు, టాలెంట్ కలిగినటువంటి వ్యక్తుల్ని గుర్తించి వాళ్ళకి ఈ యొక్క అవార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ తరపున. సో ఈ యువ పురస్కార్ ఏదైతే ఉందో ఈ యువ పురస్కార్ని ఎవరు ఎప్పటి నుంచి ఇస్తున్నారు అనేది కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. సో ఈ యొక్క అవార్డు అనేది సంగీత నాటక అకాడమీ వాళ్ళు ఈ యొక్క అవార్డ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఈ పురస్కారాలు అనేవి సంగీత నాటక అకాడమీ కూడా మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ కిందే ఉంటుందన్నమాట. సో మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ వాళ్ళ యొక్క అత్యున్నతమైనటువంటి విభాగాల్లో సంగీత నాటక అకాడమీ కూడా ఒకటి. అండ్ ఇలా అవార్డ్స్ ఇచ్చేటప్పుడు నియర్లీ 25,000 వరకు కూడా క్యాష్ అవార్డు, దాంతోపాటు ఒక మొమెంటం అండ్ అంగవస్త్రం, నథింగ్ బట్ ఒక శాల్వా కప్పి వాళ్ళని సత్కరించడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ అవార్డు పేరు ఇంపార్టెంట్, ఏ రంగంలో ఇస్తారనేది ఇంపార్టెంట్. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ యువ పురస్కార్ అవార్డు అంటే సంగీతం, నాటకం, డాన్స్ ఇటువంటి రంగాలకు సంబంధించినటువంటి నిష్ణాతులకు ఇచ్చేటువంటి అవార్డు అనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై